నమస్కారం, SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పాత తాండూరులో రైల్వే వంతెన పనులు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. గతేడాది ప్రారంభమైన రైల్వే వంతెన పనులు స్థానికులు అడ్డగించడంతో పనులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో అలైన్మెంట్ మార్పు తెచ్చి రైల్వే వంతెనను నేటి నుంచి మళ్లీ పనులు ప్రారంభమవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రైల్వే బ్రిడ్జ్ లేక ఎన్నో సంవత్సరాల నుంచి పాత తాండూరు ప్రజలు అవస్థలు వస్తున్నామని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల కృషితో పనులు ప్రారంభం కావడంతో పాత తాండూరు వాసులు సంతోషం కలిగించిందని స్థానికులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. పాత తాండూరులో ఎన్నో సంవత్సరాలుగా గేట్ పడితే చాలా ఇబ్బందికరంగా ఉండే. ఇప్పుడు మనోరన్న ఎలక్షన్లో ఇచ్చిన మాట పోంటి మనకు బ్రిడ్జ్ పనులు కొనసాగిస్తున్నారు. బ్రిడ్జ్ పెద్దగా వేస్తే ఇండ్లు పోతున్నాయని పబ్లిక్ చాలా ఇబ్బంది ఉన్నదని విడతలు తగ్గించి పబ్లిక్ నష్టం జరుగుతున్నది, పేదవాళ్ళ ఇండ్లు పోతున్నాయని విడతలు తగ్గించి పేదవాళ్ళ ఇండ్లు పోతున్నాయని విడతలు తగ్గించి పేదవాళ్ళ ఇల్లు నష్టం జరగకుండా మనోరన్న మంచి చిన్న బ్రిడ్జ్ చేస్తున్నాడు. మనోరన్నకు చాలా ధన్యవాదాలు. అలాగే తాండూరులో ఉన్న రోడ్ల గురించి కేంద్ర మంత్రి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళి మన రోడ్ల గురించి చాలా తిప్పలు పడుతున్నాడు. దానికి మనోరన్నకు రేవంత్ అన్నకు చాలా ధన్యవాదాలు. అలాగే మన తాండూరు డెవలప్మెంట్ గురించి కష్టపడుతున్న మనోరన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే బ్రిడ్జ్ గురించి కూడా చాలా చిన్నగా విడతలు తగ్గించినందుకు మనోరన్నకు మనం అందరం డెవలప్మెంట్కు అందరము सहकारितामनी कोरुकुंटुन्ना. कांग्रेस के एमएलए साहब जो पब्लिक के मसलों को जो है तो कम देखते हुए इसका भी नुकसान नहीं करते हुए आज ब्रिज बहुत सालों के बाद आज काम शुरू हुआ है ब्रिज का. मैं मनोहर रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ. रहमतुल्लाहि बरकातहू. मैं साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ. साहब जो है ना डेवलपमेंट के ताल्लुक से सोचे और हर मुमकिन कोशिश करके पहले एमएलए है जो हमारे जो वादा कर चुके हैं उसका जो है ना उसको पूरा कर रहे हैं. मैं चाहूँगा कि साहब ऐसे डेवलपमेंट करते रहें और तांडूर को जो है ना नाम रोशन करें. అందరికీ నమస్కారం. ఈరోజు మన పాత తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు మరోసారి ప్రారంభించబడినది. కావున మన శ్రీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి మా తరఫు అందరి నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నది ఏమిటంటే రాయల్ కాండా దగ్గర జరిగిన రోడ్డు మరమ్మతుల కోసం అక్కడ ప్రజలు తిరగబడే విధంగా ఇక్కడ మన పాత తాండూరు కాగ్నా రివర్ కావడం అదేవిధంగా రోడ్డు దుస్థితి ఉంది. కావున దయచేసి మనోహర్ రెడ్డి గారికి తెలియజేయనది ఏమన్నా అంటే అక్కడి ప్రజలు కూడా తిరగబడకుండా ముందు ఆ గల్లీ రోడ్లు కూడా మరమ్మతు చేయాలని సవినయంగా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ఈ పనులు బ్రిడ్జ్ పనులకు ఎంతోమంది పేద ప్రజల ఇళ్ల నష్టపరిహారం అతి తొందరగా వాళ్లకు విడుదల చేసి వాళ్లకు పొందవలసిందిగా. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. नमस्ते, आदाब. आज यहाँ पर ओल्ड तांडूर के ब्रिज का जो मसला था आज फिर से काम शुरू हो चुका है. तांडूर एमएलए बोयनी मनोहर रेड्डी साहब का हम ओल्ड तांडूर की तरफ से तहे दिल से शुक्रिया अदा करते हैं क्योंकि सबको नज़र में रखते हुए किसी को तकलीफ़ ना पहुँचे. जिनके भी विक्टिम्स के जिसके भी घर से जा रहे हैं तो उनको शॉर्टली कर हर किसी को राज़ी करके उन लोगों को एतमाद दिला के ये काम शुरू कर रहे हैं. तो एक बहुत बड़ा मिसाली काम हो रहा है. ये कई ज़माने से सालों से हम छोटे जब से सुनते आए हैं, लेकिन आज मेरी उम्र 38 ईयर्स है. तो आज ये हमारे बोयनी मनोहर रेड्डी साहब को ये पूरा श्रेय और ये पूरा जो काम करे हैं ये मनोहर रेड्डी साहब के इसमें जाता है क्योंकि जिद्दोजहद कर सबको मनाकर समझाकर ये ब्रिज के ताल्लुक़ से गेट का जो प्रॉब्लम था इलेक्शन के दौरान जब भी कैंपेनिंग में हम लोग एमएलए साहब से मुलाकात कर रहे थे तो यही बात बता रहे थे कि ओल्ड तांडूर में ब्रिज का बहुत बड़ा मसला है सर. आप जैसे ही जीतेंगे तो सबसे पहले ये ब्रिज का काम कराना है. तो उसी तरीके से हमें उस वक्त ज़बान दिए थे कि जब भी मैं जैसा ही जीतूँगा
तो सबसे पहले ओल्ड टांडूर के ब्रिज के ताल्लुक से काम शुरू करूंगा। तो मनोहर रेड्डी साहब ज़बान के पक्के हैं और तांडूर में जो भी वायदे करे हैं वो वायदों पे खड़े होकर हर काम को 24 घंटे फिक्र करके तांडूर की हर वो डेवलपमेंट के ताल्लुक से काम करा रहे हैं। जैसा तांडूर में परसों ही हैदराबाद रोड की जो मरम्मत का काम शुरू हो चुका है वो भी काम चल रहा है। जैसे ही चिल्काबाद का प्रॉब्लम था बरसात में बारिश के वक्त में, तो वो भी काम मुकम्मल करा दिए हैं। तो आने वाले दिनों में जितने भी डेवलपमेंट के काम होने वाले हैं, मनोहर रेड्डी साहब ऐसे ही काम करते चलेंगे तो आने वाले 5 साल नहीं, 10 साल नहीं, 15 साल नहीं, जब तक मनोहर रेड्डी साहब रहेंगे तांडूर में वही एमएलए रहेंगे, हमें यकीन है। क्योंकि जो ज़बान दे रहे हैं वो काम कर रहे हैं, तो पब्लिक भी खुश है। काफ़ी बहुत बड़ी प्रॉब्लम थी, ओल्ड टांडूर का बहुत बड़ा मसला था, ये मसले को आज ख़त्म करें। हम ओल्ड टांडूर की तरफ से मनोहर रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं, कांग्रेस पार्टी का शुक्रिया अदा करते हैं और रेवंत रेड्डी साहब का शुक्रिया अदा करते हैं। और मुझे ये बात करने के लिए जो मौका दिया गया इन सबका मैं शुक्रिया अदा करता हूँ। अल्लाह हाफ़िज़। అందరికీ మంచిగా గురించే బ్రిడ్జ్ చేస్తున్నారు. అందరికీ బ్రిడ్జ్ కట్టేది మంచిదేనా? మంచిదే. కట్టాలంటారా మీరు? కట్టరాదంటారా? కట్టాలి. అంటే కొంతమంది కట్టొద్దు అంటున్నారు కదా. కట్టొద్దంటే ఇక ఇప్పుడు పబ్లిక్ కూడా ఎక్కువైతున్నా ఇప్పుడు జనరేషన్ కంపల్సరీ ఇచ్చడం కావాలి. అంటే ప్రాబ్లం అవుతుంది, ఆడ గేటు ప్రాబ్లం అవుతున్నది. అంటే మీ వాడోళ్ళే అంటున్నారు కదా కొంతమంది కట్టొద్దని. ఇక అంటున్నారు కొంతమంది, ఇక ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లాలు ఉన్నాయి అంటున్నారు కొంతమంది. ఏం చేస్తుంటాం, గవర్నమెంట్ శాంక్షన్ అయినాక కంపల్సరీ వస్తుంది. కాదా నీవేమంటావే? మీరు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు? అలా పుట్టింది కానీ పెరిగింది కానీ ఇట్లే ఉండాలన్నా, మంచిగా డెవలప్మెంట్ కావాలన్నా. గాడి దాటానికి ఇబ్బంది దాటాలంటే ఇబ్బంది ఉన్నది. రాబోయే తరానికి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. మంచి డెవలప్మెంట్ కావాలి. బ్రిడ్జ్ కావాలి కంపల్సరీ మీకు. అవును. గేట్ ఎన్నిసార్లు బంద్ అవుతుంది డైలీ రోజు? ఇబ్బంది అవుతున్నది, ఇబ్బంది ఉన్నది. స్కూల్ పిల్లలు ఏమన్నా ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ ఏమన్నా కాలం అయితే కానీ అంబులెన్స్ తీసుకుపోనికే కానీ ధన్వాడ పెట్టుకోవడానికో అంబులెన్స్ ఆగుతుంది. అన్ని మంచి చచ్చిపోయేది ఇది ఉంటుంది. మరిన్ని వార్తలకు ప్రకటనలకు SB8 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరు.